హాయ్ అండి. పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చట్నీ ఏదైనా ఉంది అంటే అది బాంబే చట్నీ అండి. ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే మెత్తటి పూరీలోకి ఎంతో టేస్టీగా ఉండే చట్నీని డిప్ చేసుకుంటూ తింటూ ఉంటే చాలా బాగుంటుంది. అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ టేస్టీగా ఉండే ఈ బాంబే చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూడండి. ఒక గిన్నెలో కొంచెం శనగపిండి తీసుకోండి. నేను ఒక చిన్న కప్పు నిండా శనగపిండి తీసుకుంటున్నాను. మనం శనగపిండి బయట కొనుక్కున్న శనగపిండి కాకుండా ఇంట్లో పప్పును పట్టించుకొని చేసుకున్న శనగపిండి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. మన ఈ చట్నీ మీరు బయట కొనుక్కున్న దాంట్లో వేరే పౌడర్స్ కలపడం వల్ల ఆ టేస్ట్ అనేది మనకు హోటల్ స్టైల్లో రాదు. కాబట్టి ఇంట్లో మనం పప్పును జల్లించుకొని పౌడర్ చేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ టేస్ట్ కంటే కూడా అంత బాగుంటుందండి. అది ఎలా ట్రై చేయాలో మీరైతే వాచ్ చేయండి. ఇక్కడ శనగపిండి పోసుకొని ఈ శనగపిండిలోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ, చిన్న ఉండలు కూడా ఉండకూడదండి. మనకు ఉండలు ఉంటే చట్నీ మొత్తం ఉండలు ఉండలుగా ఇట్లా గుల్లగుల్లగా వస్తుంది. అలా కాకుండా ఇలా కొంచెం కొంచెం చూసుకుంటూ ఉండలు లేకుండా వాటర్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ ఇంకా చిన్న చిన్న ఉండలు అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా నేను చాలాసేపు ఉండలు లేకుండా కలుపుకున్నాను. ఈ థిక్నెస్ అనేది సరిపోదండి, బాగా లూజ్గా ఉండాలి. పిండి అనేది అస్సలు థిక్గా అస్సలే ఉండకూడదు. ఎంత లూజ్గా ఉంటే మనకు చట్నీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న కప్పు పిండికి అయితే నేను 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఎలాంటి ఉండలు లేకుండా చూడడానికి ఇలా మనకు వాటర్లా ఉన్నా కానీ ఉడికించుకున్నాక థిక్గా అవుతుంది. స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయండి. ఈ ఆయిల్లో అయితే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇందులోకి ఆవాలు ఎక్కువ వేసుకోండి, చట్నీలోకి చాలా బాగుంటుంది. ఆవాల్లో కూడా చిన్న సైజు ఆవాలు యాడ్ చేసుకోండి, అవి పంటకి ఇంత తగులుతూ చాలా బాగుంటాయి. ఇందులోకి శనగపప్పు, మినపగుళ్ళు, ఎండుమిర్చి, కల్మాకును, అలానే కొంచెం పసుపు, ఇంగువను కూడా యాడ్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తుంటే మీకు ఈ రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేయండి. ఆనియన్స్ మీ ఇష్టాన్ని బట్టి కట్ చేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకున్నా బాగుంటుంది, పొడుగు కట్ చేసుకున్నా బాగుంటుంది. ఈ ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేసుకోకుండా మొత్తం కలర్ అనేది చేంజ్ కావద్దండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు ఆనియన్స్లోని పచ్చివాసన అంతా పోవాలి. అంతేకాని మనం రెగ్యులర్గా ఫ్రై చేసుకున్నట్లు హై ఫ్లేమ్లో పెట్టుకొని మాడేలాగా అయితే అస్సలే ఫ్రై చేసుకోవద్దు. మనకు పిండిలో ఉడికిన తర్వాత అక్కడక్కడ ఆనియన్స్ మంచిగా తగులుతూ పంటి కింద చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలు చిన్నవి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా కలిపెట్టుకున్న పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మనం ఉడకబెట్టుకోవాలండి. పిండి అనేది మొత్తం లూజ్గా ఉంది కదా, మనకు ఒక 2 నిమిషాలు ఉడికితే అందులోని వాటర్ అనేది థిక్గా అవుతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లో నుంచి తగ్గించుకొని ఒక సిమ్లో మళ్ళీ ఒక 1 మినిట్ పెట్టుకొని దించుకుంటే సరిపోతుందండి. మనకు హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు బాగా నురగలుగా బాగా పొంగు వస్తుంది. అలా పొంగు రాగానే స్టవ్ని తగ్గించుకొని మంచిగా ఆ పచ్చివాసన పోగానే కట్టేసుకోవాలండి. మరీ చిక్కగా అయ్యేలాగా ఉడికించుకోకూడదు. అలా ఉడికించుకుంటే దించుకున్నాక పిండి మొత్తం గట్టిగా దగ్గరికి అవుతుంది. కాబట్టి కొంచెం ఒక 2 పొంగులు రాగానే దించేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా పొంగు రాగానే దించేయాలి. థిక్నెస్ అనేది ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. దించిన తర్వాత మంచిగా చిక్కగా అవుతుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకొక ప్రాసెస్లో కూడా మనం చట్నీ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఇడ్లీలోకి, దోశలోకి బాగుంటుంది. ఇదైతే ఓన్లీ పూరీలోకేనండి. ఇలా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.